నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, 2023వ సంవత్సరం అయిపోతుంది. ఇంకా డిసెంబర్లోకి ఎంటర్ అయిపోయాం, అయిపోతుంది. ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి రోజులు అసలు నిజంగా. 24 కూడా మొదలు కాబోతోంది. ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ న్యూ ఇయర్ ఇస్ న్యూ ఇయర్. డెఫినెట్లీ ఎట్లా ఉండబోతుంది ఈ ఇయర్ అనే ఆ ఉత్సాహం కానీ, ఆ ఉత్సుకత కానీ ఖచ్చితంగా ఉంటుంది. బాగుండాలి, పోయిన సంవత్సరం కంటే ఖచ్చితంగా బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అయితే 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోందండి ద్వాదశ రాశుల వాళ్ళకి? 2024లో మనకు ద్వాదశ రాశులు ఏ విధంగా ఉంటాయి అనుకునేది అన్ని రాశులకు సంబంధించి ఒక ఎపిసోడ్ చేద్దాం, సపరేట్గా చేద్దాం. కానీ ఇక్కడ విశేషం ఏమిటి అంటే శుభ సూచికాలు ఏమిటి అనుకుంటే మనకు ఈ యొక్క బుధుడు వక్రగమనం ఒకటి, అది శుభమే అని అనుకోవాలి కొన్ని రాశుల వారికి. అటు పిమ్మట ఈ యొక్క బుధ గ్రహము ధనస్సులో నుండి వక్ర దృష్టి వృశ్చికం వైపుగా చూడడం జరుగుతూ ఉన్నది. కనుక ఏ గ్రహమైనా కూడా మొన్నటిదాకా శని గ్రహం కావచ్చును, ఇప్పుడు గురుగ్రహం కావచ్చును, ఇవి వక్రం చెంది మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నవి. కానీ ఈ యొక్క బుధగ్రహం ఏమిటంటే ఇప్పుడు వక్రం చెంది రివర్స్ రావడం జరుగుతున్నాడు. సవ్యగతిలోకి వెళ్ళదా? లేదు తల్లి, వక్రం నుండి వెనక్కి రావడం జరుగుతుంది. ఇది మనకు సుమారుగా కూడా ఒక 1 వీక్ to 15 days అట్లా ఉంటుంది. ఎక్కువ రోజులే ఉన్న బుధుడు చిన్న గ్రహమే కదా, పెద్ద పెద్ద మెయిన్ గ్రహాలు అంటే కొన్ని ఎక్కువ రోజులు ఉండేటువంటి పరిస్థితి. కానీ ఇది మనకు ఈ యొక్క 2024 ఎంటర్ అయ్యేటువంటి మొదటి 1 వీక్లోనే జరిగేటువంటి పరిస్థితి, మొదటి 15 రోజులలోనే జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సూర్యుడు ఎప్పుడైతే మనకు ఈ యొక్క సంక్రాంతికి మకర రాశిలోకి వెళ్ళేటువంటి సందర్భంలో బుధ గ్రహము ఈ యొక్క మకర సంక్రమణం జరిగేటువంటి సందర్భం దాకా కూడా ఈ యొక్క బుధ గ్రహం వచ్చేసి మనకు వృశ్చికంలో నుండి ఇటు మరలా కూడా ధనస్సులోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు డిసెంబరు 13వ తారీఖు నుండి బుధుడి వక్రము, అటు పిమ్మట ఈ యొక్క వక్రము ఈ యొక్క నెల మనకు 28, 29 దాకా ఉంటుంది. అటు పిమ్మట బుధుడు వక్రమే ఇంకా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. దీని వలన శుక్రుడు మనకు వృశ్చిక రాశిలో ఉండడం జరిగింది. కనుక బుధ శుక్రులు కలిసి ఉండేటువంటి పరిస్థితి ఒక 15 రోజుల దాకా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దీనిని మనకు ఖచ్చితంగా కూడా లక్ష్మీనారాయణ యోగంగా మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది. లక్ష్మీనారాయణ యోగం అంటారు దీన్ని. బుధ శుక్రులు కలిసి ఉంటాయి. అవును, జన్మజాతకంలో కలిసి ఉన్నా అలాగేనే చూస్తారండి, మంచి స్థానాలలో. అయితే ఇక్కడ బుధుడు శుక్రుడు కలిసి ఉండేటువంటి సందర్భము, అటు పిమ్మట గురువు మేషం నుండి 9వ స్థానాన్ని చూసేటువంటి పరిస్థితి. అటు పిమ్మట ఈ యొక్క శుక్రుడు మరియు బుధుడు ఈ 2 గ్రహాలు కూడా మనకు ఈ ఏదైతే ధనస్సు ఉంటుందో దానికి రావడం, ఆ యొక్క ఇంటిలోకి రావడం జరుగుతుంది. అప్పుడు గురువు యొక్క దృష్టి అనేటువంటిది ఈ యొక్క శుక్ర గ్రహం మీదకి రావడం జరుగుతుంది. యోగంగా చెప్పుకోవడం జరుగుతుంది. దీని వలన ఇన్ని యోగాలతో కూడినటువంటి 2024 అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యంగా మనకు కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. 2024లో అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నవి. రాశుల వారికి బాగున్నాయి అనేటువంటి చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏ అప్పు తీసుకున్నా కూడా విముక్తి లభించేటువంటి, ఎలాంటి అప్పులు ఉన్నా కూడా మీకు 2022 కానీ 23 కానీ 24లో మొదటి 3 నెలలలో విముక్తి దొరికేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అటు పిమ్మట పరిస్థితి ఏ విధంగానైతే మీరు సాడసాతలో ఉన్నారో గతం కంటే కూడా మెరుగ్గా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. విజయానికి మార్గం దొరికేటువంటి పరిస్థితి, కుటుంబంలో కలహాలు కానీ కలతలు కానీ ఏమున్నా కూడా సర్దుమనిగేటువంటి పరిస్థితి. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు ఉండవచ్చును. చాలా కాలంగా వాయిదా వస్తున్నటువంటి పనులు పూర్తి అయ్యేటువంటి పరిస్థితి. తల్లి ఆరోగ్యము పట్ల మీ తల్లిగారికి సంబంధించి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మంచి జరిగేటువంటి పరిస్థితి. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఒంటరిగా ఉండేటువంటి వారికి వివాహానికి సంబంధించినటువంటి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సంపద ఏదైతే ఉందో పెరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క మకర రాశి వారికి.
ఇక కన్యా రాశి వారిని చూస్తే విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనేటువంటి కలలు కనేటువంటి వారికి ఈ 2024లో మొదటి అధ్యాయంలో ఖచ్చితంగా కూడా వెళ్తారు. అదేవిధంగా మీరు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి లభించేటువంటి పరిస్థితి, ఈసారి కొన్ని శుభవార్తలు కూడా మీరు వినేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మీరు ఇప్పుడు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఎప్పుడైతే మీరు ఒక 22, 23లో పడ్డటువంటి కష్టానికి ప్రతిఫలం ఏదైతే ఉందో ఈ యొక్క కన్యా రాశి వారు ఇప్పుడు దొరికేటువంటి పరిస్థితి. మీరు ఆరోగ్య పరిస్థితుల నుండి బయటపడేటువంటి పరిస్థితి ఉంది. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి పనులు నెరవేరేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ యొక్క కన్యా రాశి వారికి. అటు పిమ్మట వృశ్చిక రాశి వారు, అటు పిమ్మట సంపాదన మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మీ యొక్క సంపద కావచ్చును, మీ యొక్క సంపాదన ఏదైతే ఉందో అది మీ యొక్క అదృష్టంగా భావన చేసుకోవచ్చును. చాలా కాలంగా నిలిచినటువంటి పనులు పూర్తయ్యేటువంటి పరిస్థితి, కుటుంబంలో దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరేటువంటి పరిస్థితి, కుటుంబంలో మంచి సమయాన్ని గడిపేటువంటి పరిస్థితి. మీరు ఈ యొక్క వృశ్చిక రాశి వారు అనేక విధాలుగా కూడా ఆనందాన్ని పొందేటువంటి పరిస్థితి ఈ యొక్క 2024లో మొదటి అధ్యాయం నుండే మొదలయ్యేటువంటి పరిస్థితి. ఇక్కడ మొదటి అధ్యాయం అంటే ఏమిటి అంటే మొదటి 3 నెలలు, 3 నెలల నుంచి కూడా స్టార్ట్ 3 నెలలలో వీరి యొక్క స్టార్ తిరిగేటువంటి పరిస్థితి ఈ యొక్క 3 రాశుల వారికి సంబంధించి ఖచ్చితంగా కూడా. ఎందుకు అంటే ఇన్ని యోగాలు ఏర్పడ్డాయి కనుక అన్ని రాశుల వారికి బాగానే ఉన్నాయి, ప్రత్యేకించి వీరికి ఇంకా బాగుంది. చాలా 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 బాగుంది వృశ్చిక కనుక వీరు కుదిరితే ఖచ్చితంగా కూడా ఏదైనా లక్ష్మీనరసింహస్వామికి సంబంధించినటువంటి దేవాలయం కానీ, లేదా రాముని దేవాలయం కానీ, లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ, విష్ణు ఆలయాలు సందర్శించండి, మంచి ఫలితం ఉంటుంది. అటు పిమ్మట గురువుకు సంబంధించి దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు కావచ్చును, అదేవిధంగా గానుగాపురం దర్శనం కావచ్చును. కుదిరితే ఈ యొక్క నెలలో ఈ విధంగా చేసుకోండి. గురువుకు సంబంధించినటువంటి దానాలు చేసుకుంటూ ఉండండి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంకా కూడా గురువు నిందలు చేయకుండా గురువుకు సంబంధించి చక్కగా కూడా ఏదైనా విషయం తెలియని విషయం ఎవరు చెప్పినా కూడా గురువుగా భావన చేసుకొని గురువుల పట్ల మర్యాదపూర్వకంగా వండుకుంటూ ఉండండి. ఈ యొక్క రాశుల వారు మంచి ఫలితం ఉంటుంది. ఎస్పెషల్లీ మకర రాశి వారు ఎవరైనా కూడా దత్తాత్రేయ స్వామిని ఎంత కొలుచుకుంటే అంతటి రిజల్ట్ వస్తుంది. నా అనుభవంలో చెప్తున్నాను. చాలామంది కూడా మకర రాశి వారు దత్తాత్రేయ స్వామి అంటే పిలిస్తే పలిగేటువంటి దైవం అంటారు వారు. కనుక మకర రాశి వారు మీరు ఎక్కువగా కూడా దత్త పారాయణం కానీ దత్తుని కొలిచేటువంటి విధంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. రైట్, చాలా బ్యూటిఫుల్గా అనాలిసిస్ చేశారు. 3 రాశుల వాళ్ళకి నిజంగా చాలా ఆనందకరమైనటువంటి సమయం మొదలు కాబోతోంది కాబట్టి మిగతా రాశుల వాళ్ళకి కూడా బాగుంటుంది. ప్రత్యేకించి బాగుండేటటువంటి ఈ 3 రాశుల వాళ్ళు డెఫినెట్గా ఈ రాశుల వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి. న్యూ ఇయర్ బోల్డ్ అంతా గుడ్ న్యూస్తో వస్తోంది కాబట్టి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ్.